చెప్పి ఒక మంచి సినిమాని మార్కెట్లోకి దింపుతున్నాను. ఖచ్చితంగా వెళ్ళి చూడాలి. ఓకే, అండ్ మ్యూజిక్ సార్ మీ అందరికీ తెలుసు, గ్రేట్ మ్యూజిక్. ఎలా అనిపించింది మ్యూజిక్ మీకు? లాస్ట్ సాంగ్ సినిమా బ్రేకప్ సాంగ్. డైరెక్టర్ గా నాకు చాలా స్కోప్ ఇచ్చారు. ఐ హోప్ క్యారెక్టర్ నాది మీకు నచ్చుతుంది, సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఎస్, వి వాంట్ యువర్ సపోర్ట్, లవ్. We support love. Thank you. Hello, guys. How are you? Wow, sir. What is this energy? Wow, this is youth power. We want this energy. Oh my God. I get it now. How are you so energetic? Your city has so much power, guys. Okay, so my name is Tanvi Negi. I am doing Indu's character in this film. Indu. So we are bringing you this movie with power-packed emotions, love, romance, action, drama, everything that you want you'll get in this one. Are you excited for this one? No? Are you single? Are you single? Yes, that's why you're not excited. Okay, you guys are looking so pretty. What is there today? Which function? Freshers. Oh, look at all these cute girls. Boys, I can see the boys. Wow, handsome, very handsome. So, this story is very special to me. This character is very special to me. I have been very fortunate to work with all these cuties and my director Yashasvi sir, who has brought a lovely story forward for you all. Even Shyam K. Naidu, our DOP Garu, you've watched Pokiri, you've watched Businessman, Temple. Coming up with Siddharth Roy, with amazing team, amazing technicians. I would want you to go and show us so much love that you're showing right now. And yes, I know you're waiting for Hero Garu. Yes, let's not delay it. And let's hear from Hero Garu now. Thank you guys, love you. Thank you, congrats. Thank you. Boys, movie girls, love you all. Loves to thank you for great energy. Simple information. You all know which college you are in. Mera group of colleges, right? So, ఇక్కడ నేను హీరో కాదు. ఈ కాలేజ్ లో ఐఎమ్ ఫ్యామిలీ మెంబర్. You know your chairman, Mera Chaitanya garu, kada? So he is my dearest brother. I am not coming here as hero. So we can meet anytime we want. This is like home for me. This college.
మీకు బేరా భాస్కర్ రావు గారు తెలుసు కదా, ఈజ్ మై బాస్, మై గాడ్ ఫాదర్. సో నాకు ఇక్కడ మాట్లాడడానికి సిగ్గు వస్తుంది, ఎందుకంటే ఇంట్లో మాట్లాడడానికి సిగ్గుపడతాను కదా, ఏంటంటే మాట్లాడలేదు. ఓకే, సో థ్యాంక్ యూ. ఇట్స్ స్పెషల్. నా ఫస్ట్ సినిమాకి నేను ఈ కాలేజ్కి వచ్చి మీ అందరినీ కలవడం. టీజర్ ట్రైలర్ నచ్చిందా? 23rd గుర్తుంటుందా మనకి వెళ్ళాలి సినిమాకి? ఏదైనా అనిపించిందా? ఏంటి అక్కడ చూపు ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది అనిపించిందా? అది క్యారెక్టర్ కి బుద్ధి లేదు, ఏం పడుతుంది మాట్లాడుతుంది. యానిమల్ లాంటి క్యారెక్టర్, వెరీ ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్. క్యారెక్టరైజేషన్ నచ్చిందా బాయ్స్? ఓకే, డైలాగ్స్ వచ్చాయా? మాట్లాడుతుంది. అంటే క్యారెక్టర్ నాన్న స్కూల్ నుంచి చాలా కఠినంగా అన్నాడు పొట్ట. నానా ట్రైన్ లో మనం తెచ్చావా? ఇంకా తెచ్చావా? ఓకే, థ్యాంక్ యూ. అసలు ఎందుకు బ్రేకప్ అయింది? ఎప్పుడైనా రిలేషన్షిప్ లో ఉన్నారా? వీడు ఎక్స్ట్రీమిస్ట్, ఏది సింపుల్ గా మాట్లాడాలి, చాలా హెవీగా మాట్లాడుతుంటాడు. ఆ ప్రాసెస్ లో పాపం అందమైన హిందూ సఫర్ అయింది. ఎంత సఫర్ అయిందంటే తన పాపం ప్రేమిస్తున్నా వదులుకోలేకపోయినా వదులుకోవాల్సి వస్తుంది. అదే కదా రిలేషన్షిప్ లో ఉండే పెయిన్. కలిసి ఉంటుంది కానీ ఉంటే బాంబు పేరుతుంది. సో అందుకు బ్రేకప్ అయింది. థ్యాంక్ యూ. బికాస్ రూపా, హాయ్ రూపా. ఎప్పుడు ఎందుకు వచ్చావు? సినిమాలో ముగ్గురు హీరోలు ఉంటారు, ఎప్పుడే వచ్చారు. సిద్ధార్థ్ నాయుడు, సిద్ధార్థ్ నాయుడు, సిద్ధార్థ్ నాయుడు, సిద్ధార్థ్ నాయుడు. ముందుగా మహారాజ్ ఇన్స్టిట్యూషన్ నుంచి మీ సినిమా బాగా సక్సెస్ అవ్వాలని ఆర్మీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. అలానే ఇందులో కొంచెం అడల్ట్ గా ఉంది కాబట్టి ఎన్ని ఫ్యామిలీ అవేర్నెస్ ఎఫెక్ట్ చేసే ఏమైనా ఉందా? ఏమనుకున్నారా? సినిమా పర్టికులర్లీ హై ఇస్తుంది యూత్కి, ఎందుకంటే మనం ఆనెస్ట్ మాట్లాడే ఖర్చు మన అందరికీ ఉంటాయి, ఓపెన్ ఉంటాం. బట్ ఫ్యామిలీకి ఇదేమి no watch movie అయితే కాదు. there is a crazy mother sentiment, very attaching father mother తో ఒక ట్రాక్ ఉంటుంది. సినిమా ఫ్యామిలీతో చాలా చాలా హ్యాపీగా చూసి ఒక దారి పట్టుకుని కొడుకుని దారిలో పెట్టుకునే ప్రాసెస్ ఒక ట్రాక్ లో అమ్మ క్యారెక్టర్ ప్రయత్నిస్తూనే ఉంటుంది. సో ఫ్యామిలీ అంతా కూడా కలిసి చూడొచ్చు. కూడా క్యారెక్టర్స్ కూడా చాలా బాగా ఉన్నాయి సార్. ఒక యానిమల్ ఒక అద్భుతంగా ప్రభుత్వం అనుకున్నారు చాలా బాగుంది. న్యూరల్లీ సిద్ధాంతం సాంగ్ ఉంది కదా, న్యూరల్లీ ఆ సాంగ్లో లింక్ ఉంది. నేనేంటున్నా లిరిక్కి నేను చాలా మంచి క్వశ్చన్ అడిగారు. రీసెంట్ గా నువ్వు నమ్మిన సిద్ధాంతం అనే సాంగ్ ఒకటి సినిమా నుంచి రిలీజ్ చేసాం. అది బ్రేకప్ సాంగ్ కాదు, అది రియలైజేషన్ సాంగ్. లవ్ లో బ్రేకప్ అందరూ అవుతాం కానీ రియలైజేషన్ కొంతమంది అవుతాం. సో నువ్వు నమ్మిన సిద్ధాంతం లాజికల్ క్యారెక్టర్
లో ఉండే సిద్ధార్థ్ రాయ్. నాకు ఎమోషన్ లేదు, నేను అమ్మని అమ్మలా చూడను, అమ్మ చచ్చిపోతే ఏడవను, నాకు తిండి కావాలంటే రుచి అక్కర్లేదు, జస్ట్ తినేస్తాను, నిద్ర కావాలంటే సుఖం అక్కర్లేదు, ఎక్కడ ఉండిపోతాను అని మాట్లాడేవాడు. ఒకరోజు వాడి ఫిలాసఫీని అమ్మ క్వశ్చన్ చేస్తాడు. అమ్మ క్వశ్చన్ చేసినప్పుడు వాడికి ఏం చేయాలో తెలియదు, ఫ్లిప్ అయిపోతుంది, డెబ్బై అయిపోయినప్పుడు వచ్చే సాంగ్. దానికి సినిమాకి సంబంధం ఉంది కానీ దానికి పేరుకి అయితే సంబంధం లేదు. సాంగ్ వచ్చిందా సాంగ్ వచ్చిందన్న. థ్యాంక్ యూ అనే హీరోయిన్ మైకం ఒకసారి. Hi, beauty. What's your name? ల్యాబ్ ప్రాక్టికల్స్ అవి, ల్యాబ్ ప్రాక్టికల్స్ అవి. Lab is not me, lab is her. ఓకే ఓకే ఇచ్చాను మైక్. Please, Kirtana is in the lab scene. Please stop her. ఓకే ఓకే బాగా కనెక్ట్ అయినట్టున్నారు మేడం ల్యాబ్ ప్రాక్టికల్స్ అలాగే మేడం. అదే బాగా కనెక్ట్ అయినట్టున్నారు ఆ scene కి. అలాంటి సీన్సే కాకుండా సెంటిమెంటల్ సీన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి. ఓకే ఓకే అన్ని లేవండి, అన్ని ఉన్నాయి. చెప్పినప్పుడు చెప్పు బాగా నీకు వస్తుంది. అయ్యా, అమ్మాయిని సెకండ్ అడగాలి, అమ్మాయిని సెకండ్ అడగాలి. సీరియస్ మన దగ్గర ఉంటుంది, లైట్ అడగాలి. ఓకే ఓకే అదే అడగాలి, చెప్పండి అడగాలి, చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ, లైట్ ఉందా?